20 years of excellence. Sun International Institute of Tourism and Management. సరే ఇందాక మీరు అన్నట్టు సినిమా ఈజ్ అ కలెక్టివ్ వర్క్, ఇట్స్ అ టీమ్ వర్క్. ఎవరో ఒకళ్ళు బాగా చేస్తే కాదు, అందరూ బాగా చేస్తేనే, అన్నీ అలైన్ అయితేనే ఆ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందులో మీరు 100కి 100% పెట్టినా అవతల వాళ్ళ వైపు నుంచి రాకపోతే ఇట్ వుడ్ బి అ డిజాస్టర్. లేదు వేరే వాళ్ళు సరిగ్గా చేయకుండా మీరొక్కరే చేశారు అని అన్నా ఇట్ విల్ నాట్ బ్రింగ్ అవుట్ ఎనీ గుడ్ థింగ్. ఈ ప్రాసెస్లో మీరు విపరీతమైన హార్డ్షిప్స్ ఫేస్ చేసి అమ్మయ్య ఒక ప్రాజెక్ట్ని గట్టెక్కించేది సూపర్ సక్సెస్ అయిన ఒక ఇన్స్టెన్స్. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఒకటి నా ఫస్ట్ పిక్చర్ సత్యము సుమంత్ది, రెండోది పరుగు బన్నీ గారిది. రెండింటికి విచిత్రమైన సమస్యలు. ఒకటి పర్సనల్ సమస్యలు, ఒకటేమో సినిమా సమస్యలు. సత్యం టైంలో ఏమైందంటే యాక్చువల్గా మేము ఇంకో కథ చెప్పాం. నేను శ్రీహరి నాను అని నా ఫ్రెండ్, నా రూమ్మేటు. తన తర్వాత సత్యభామంత్ సినిమా చేశాడు. భరత్ అని నేను సినిమా రైటర్, తను డైరెక్టర్గా, నేనేమో రైటర్గా వెళ్ళాం. వెళ్తే మేము చెప్పిన 2 ఏళ్ళు తిరిగిన తర్వాత ఆ కథ వద్దన్నారు, ఈ సినిమా వద్దండి అన్నారు. 2 years తిరిగిన తర్వాత అసలు అంటే ఏమైంది, వాళ్ళ తప్పు కాదు. ముందు సుప్రియ గారు విన్నారు, ఆవిడకి బాగా నచ్చింది. ఆ తర్వాత సుమంత్ గారు వింటే ఆయన కూడా బాగా నచ్చింది. ఆ తర్వాత నాగార్జున గారు విన్న తర్వాత ఇది సుమంత్కి సూట్ అవుతున్నారు. అండ్ దే ఆర్ రైట్, దే వర్ యాక్చువల్లీ రైట్. మేము చిన్నపిల్లలం కదా, నాగార్జున గారు అంత పెద్ద మనిషి నో అన్నాడంటే చాలా ఇది అయిపోయిన తర్వాత అప్పుడే సూర్యకిరణ్ పరిచయం అయ్యాడు వాళ్ళకి. అప్పుడే వేరే పని మీద వచ్చాడు తను, సత్యం డైరెక్టర్. నాగార్జున గారు చూసి ఇతన్ని పెట్టుకుని రైటర్గా ఇంకో కథ రాయవాను అన్నారు. అంటే పోయింది అవకాశం అనుకున్న 9 నిమిషాల్లో ఇంకో అవకాశం వచ్చింది. 10 నిమిషాలు కూడా కాదు. ఓకే నేను లేదా వెళ్ళిపో అన్నారు. బయటకు వచ్చాడు. అదేమో సూర్యకిరణ్ ఈ రైటర్ని పెట్టుకు ఇతను బాగానే చెప్తున్నాడు అన్నారు నాగార్జున గారు. సుప్రియ యూస్ టు లైక్ మీ లాట్. అంటే వీఆర్ ఆల్ వన్ ఏజ్ గ్రూప్ అండ్ I was enthusiastic. She was new with the studio and she's now doing great. And Sumantha garu is very close, my first heroine. And they were also happy that I'm on board. So start chesam Satyam. ఆ సత్యం జరుగుతున్న టైంలో మన్మధుడు స్టార్ట్ అయింది. సో అందరు ఫోకస్ దాని మీద ఉంటుంది. మేము ఇట్లా మొహాలేసి మేము కొత్త డైరెక్టరు, కొత్త రైటరు, హీరోనేమో ఇంకా అప్పటికి సక్సెస్ రాలేదు సుమంత్ గారికి. కరెక్ట్గా అదే టైంలో నాకు పెళ్ళి మా మేనమా కూతురుతో. అప్పటికి ఇంకా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉంటే పెద్ద ఒప్పుకోవాలి. వీడు ఇంకా సినిమాల్లో ఉన్నాడు, వీడు ఏం చేస్తాడో సాధిస్తాడో లేదు తెలియదు. మేమిద్దరం పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం. సో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని, చాలా టెన్షన్గా ఉండే. సడన్గా అప్పుడు ఏమైందంటే సత్యం టైంలో షూటింగ్ స్టార్ట్ అన్నారు. పెళ్లి చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక 24 గంటలు షూటింగ్ దగ్గర ఉండాలి కదా. రాత్రి పగళ్ళు మా వైఫ్ ప్రెగ్నెంట్, ఒక్కతే ఉండేది ఇంట్లో. నేను 24 గంటలు షూటింగ్కి వెళ్ళి రావటం, రీరైట్ చేయటం, మళ్ళీ వెళ్ళడం, రావటం, షూటింగ్ టెన్షన్స్, డెలివరీ టెన్షన్స్. సినిమానేమో పూర్తి అయిపోయింది. నా ఫస్ట్ పిక్చర్ నేనేమో షూటింగ్ రిలీజ్ రోజున హైదరాబాద్లో ఉండాలని. మా వైఫ్ 9th month, తన్ని రాజమండ్రి కాకినాడలో దింపేసి వచ్చి నేను చాలా టెన్షన్ పడ్డాం ఎడిటింగ్. ఆ తర్వాత ఏమైంది, నేను డెలివరీకి వెళ్ళాలి. నాగార్జున గారి సినిమా చూసి ఒక 10 సీన్లు రీషూట్ చేయమన్నారు. 10 సీన్లు రీషూట్ చేయాలి. నేనేమో కాకినాడ వెళ్ళాలి. రాత్రి 9:30కి చెప్పారు, ఇది ఎల్లుండే షూటింగ్ స్టార్ట్ చేయన్నారు. నేను రాత్రి ఇంత కూర్చొని, సత్యం రాజేష్ ఉన్నాడు కదా, ఫస్ట్ పిక్చర్, తను నేను పక్కన కూర్చొని తన సీన్లో 3 ఉన్నాయి దాంట్లో. రాజేష్ అన్నాడు, నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు ఉండు, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి తను నా పక్కనే కూర్చున్నాడు. నేను రాత్రి 3ంటికో 4ంటికో రాసి పొద్దున్న 8ంటికి నాగార్జున గారు వస్తే ఆయనకి రీడింగ్ ఇచ్చి, తమిళ్ డైరెక్టర్ తనకి తెలుగు కొద్దిగా మాట్లాడటం వచ్చు కానీ పెద్ద రాదు సూర్యకిరణ్కి. ఎందుకు తను జడ్జి చేయలేడు కదా, పంచశేఖర్ జడ్జి చేయలేడు కానీ కథా సంబంధించిన విషయాలు అవి. చివరికి అది ఓకే చేసామండి. అది రిలీజ్ అయిన రోజున యూ హ్యావ్ టు ఫీల్ మీ అని చాలా ఆనందపడ్డా. నాకు కళ్ళంబడి బొటబొట నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి, నాకు చాలా ఇష్టం నాగార్జున గారు, మా నాన్నగారు నాగేశ్వరరావు గారి ఫ్యాన్. అదే కంపెనీలో నేను రైటర్ అవ్వటం అనేది ఇట్ ఈస్ థ్రిల్లింగ్ మూమెంట్ ఫర్ మీ. తర్వాత ఇది పర్సనల్ స్టోరీ, ఎవరికి పట్టింది కాదు కదా, పర్సనల్ స్టోరీ. నేను నాకు ఏవైతే ఏంటి కట్ చేస్తే పరుగు సినిమా భాస్కర్ బొమ్మరిల తర్వాత సినిమా, అది అల్లు అర్జున్ సినిమా, పెద్ద సినిమా. అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే. నాకు నేను ఎట్లానే వాడిని, ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూపు, కుర్రాళ్ళం. తను అటెండ్ అయ్యేవాడు, తను ఇటు అనేవాడు. ఇప్పుడు తను బొమ్మరిల్ డైరెక్టరు.
సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది, నేనేమో కాదు కూడదని ఇట్లా గొడవ. మా ఇద్దరికి పాప ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు, ప్రతిరోజు గొడవే, ఇలా రాయాలి అలా రాయాలి ఇలా రాయాలి. బట్ హీ లవ్స్ మీ నాట్ యాజ్ ఎ పర్సన్. నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను చెప్తున్నాను ఎందుకు, తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే. చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోయి మేకు వచ్చేదిగో ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో. ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది, ఆ మిస్ట్లో హీరోయిన్ చూడాలి హీరో. ఆ మిస్ట్ మన చేతుల్లో లేదు కదా, అది నేచర్, అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని ఆపి ఉండ కాసేపు అనలేం కదా, అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు. అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తీయాలి. అది రోజుకి 4 షాట్లు తీయలేం అంతేగా. అంటే వేరే పనులు చేసుకున్నప్పుడు వాళ్ళు మిస్ట్ వచ్చిందని తీసేవాడు. అదేంటది 200 మీటర్లు దిగి మళ్ళీ 200 మీటర్లు ఎక్కాలి కొండ. అది ఆక్సిజన్ తక్కువ ఉండేది. పైగా అదేంటి సమ్మర్లో కొడైకెనాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో చేశారు అక్కడ, చలి, చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ డిసెంబర్ 31 నాడు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు డిసెంబర్ 31 వచ్చి జాన్ 1 నాడు నాకు ఏదో ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ జాన్ 7 నుంచి నేను వాజ్ ఇన్ ద షూట్. 6 days లో రికవర్ అయిపోయారు. హలో ఫటక్, నేను 4th ఇంటికి వచ్చా. 4th నాకు 4 రోజులు ఉంచుతారు హాస్పిటల్లో. 4th ఇంటికి వచ్చా, 7th మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయారు. పాపం అదే టైంకి భాస్కర్ వాళ్ళ మదర్ చనిపోయారు. నాకు ఇలా జరిగింది, తనకు ఇలా జరిగింది. బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ 4 days. అప్పుడు కష్టపడి చివరి దాకా డబ్బింగ్లో, ఎడిటింగ్లో, పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో వేశారండి. వీ అండర్స్టూడ్ దట్ ఫిల్మ్ ఇస్ ఎ సూపర్ హిట్. స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. చివరికి వచ్చేటప్పుడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు. ఆ రోజున నేను మౌనంగా నాలో నేను ఏడ్చా, బా ఎంత బాగుందని. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది, అది కూతురు మీద సినిమా. అది అవును, నేను మా అమ్మాయికి చూపించా. మొన్న 60 దానికి 15 years వచ్చినప్పుడు దానికి చూపించా. నేను దాన్ని ఊహించుకుని రాసా, ఇలా నాకు కూతురు ఉంటే నేను ఎలా ఆలోచిస్తాను, దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అదొక సినిమా నా లైఫ్లో షేక్ చేసిన సినిమా. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కొక్కళ్ళకి ఒక సినిమా జరిగేటప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి పర్సనల్గా. ఇలాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అది చిన్నదా పెద్దదా అని లెక్కేయడానికి కాదు, బట్ స్టిల్ ఇన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఒక సినిమా తీసిన తర్వాత హాయిగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని ఇస్తారు చూడండి, నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే, ఎంత కష్టం లేకపోతే ఆ సినిమా, ఒక్కొక్కడి హార్డ్ వర్క్ ఎంత లేకపోతే ఆ సినిమా తీస్తారు. హూ ఆర్ యూ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ద మూవీ అని పర్సనల్గా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ఇట్. సినిమా మీద రేటింగ్ ఉంటుంది కదండి, సినిమా మీద రేటింగ్ కాదు, ప్రపంచంలో ఎవ్రీ ప్రోడక్ట్ మీద రేటింగ్ ఉంటుంది. సబ్బుల మీద రేటింగ్ ఉంటుంది, కార్ల మీద రేటింగ్ ఉంటుంది, పెన్సిల్స్ మీద రేటింగ్ ఉంటుంది, పెన్నుల మీద, షూ మీద రేటింగ్ ఉంటుంది, డాక్టర్స్ చేసే వైద్యం మీద రేటింగ్ ఉంటుంది, ప్రతి దాని మీద రేటింగ్ ఉంటుంది. ఆర్ట్ మీద రేటింగ్, మైకల్ ఆంజెలో పెయింటింగ్ ఆర్ట్ చేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లో వెళ్ళి క్రిటిక్స్ ఉంటారు, గీత బాగాలేదంటారు. యూ కాంట్ సే ఎనీథింగ్ బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఈ పార్ట్ ఆఫ్ ద సొసైటీది ఉన్నప్పుడు మనం ఆ రేటింగ్ని, ఆ విమర్శని తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలకు రేటింగ్లు పెట్టట్లేదు, కానీ ఇంటర్వ్యూలకు కూడా రేటింగ్ పెట్టచ్చు యాక్చువల్గా. ఎస్, దీప్తి గారి ఇంటర్వ్యూ బెటరా, XYZ ఇంటర్వ్యూ బెటరా, వేరే వాళ్ళ ఇంటర్వ్యూ బెటరా, ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు బాగా చేసింది ఆవిడ, ఇంకో కంపెనీలో బాగా చేసింది, ఏదో చెప్పచ్చు, ఏం చేయలేము. అది వాళ్ళ హక్కు, వాళ్ళ జీవన విధానం అది, లేకపోతే జీవన భృతి కూడా అదే, వాళ్ళకి అదే కదా ఆధారం, జీవనాధారం.